హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ గోపిరాజు గారా మాట్లాడుతుంది? అవును మేడం. సార్ నేను అనితని మాట్లాడుతున్నాను సార్, ఐడిఎఫ్సి బిహాఫ్ నుంచి. ఈ కాల్ క్వాలిటీ ఇంకా ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది సార్. సార్ ఈ కాల్ మీ క్రెడిట్ ఈఎంఐ గురించి సార్. మేడం, ఈ ఈఎంఐ నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం, ఈ మంత్ కాదు. రీజన్ చెప్తాను, ఫండ్ ఇష్యూ ఉంది. ఏం ఇష్యూ ఉంది సార్? ఫండ్ మేడం, డబ్బులు లేవు మేడం ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే 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 సార్. సార్ మీది 4,303 రూపీస్ పెండింగ్ ఉంది కదా సార్, ఇది 18 days నుంచి. ఈ మంత్ అయితే కాదు మేడం, నెక్స్ట్ మంత్. సార్ నెక్స్ట్ మంత్ అలా చేయడానికి కుదరదు కదా సార్. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 18 days డిలే అయింది సార్. మేడం జస్ట్ ఎందుకంటే మేడం ఒక నిమిషం, 18 days అయింది కదా మేడం. సార్ 18 days ఓన్లీ 18 days అయింది ఓన్లీ కదా మేడం. సార్ ఓన్లీ 18 days సార్. కానీ మీకు సార్ మీ మ్యాండేట్ బ్యాంక్ ఉంది కదా. ఒక్క నిమిషం మేడం, నేను చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. యాక్చువల్లీ మీరు 18 days కి ఇంత అవుతున్నారంటే అర్థం కావట్లేదు నాకు. అలా కాదు సార్, చూడండి మీ పేమెంట్ అన్ని పేమెంట్ ఆన్ టైం చేశారు సార్. అవునా సార్, మీరు అన్ని నెలలు ఆన్ టైం చేశారు సార్. మేడం నేను ఎందుకు ఆన్ టైం చేశాను? మేడం నా దగ్గర ఫండ్ ఉండే కాబట్టి నేను పేమెంట్ చేసిన. ఇప్పుడు ఫండ్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ మంత్ అని చెప్పాను. మీరు 18 days కి మీరు 18 days అయింది సార్, 18 days అయింది సార్, మరి మరీ గుచ్చి చెప్తున్నారు. ఏదో నాకు అర్థం కావట్లేదు సార్. నేను చెప్పేది వింటారా మీరు? ప్లీజ్ కొంచెం శాంతి అవ్వండి, నేను చెప్పేది వినండి సార్. చూడండి సార్, ఓకే సార్, ఓకే నేను కూడా కూల్ మనిషిని సార్. జస్ట్ చెప్పేది వినండి. మీరు 3 years నుంచి అనిత సార్. మేడం నిజంగా అనిత పేరు మీద ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలకు ముక్కు మీద కోపం ఉంటుంది మేడం. ఎందుకు మేడం? కారణం, రీజన్? ఇంకొక క్వశ్చన్, ఇది ఇంకొక క్వశ్చన్ మేడం, విధంగా ఉంటారా లేకుంటే కలెక్షన్ లో రాగానే మీరు ఈ విధంగా తయారవుతారు? నాకు అర్థం కాదు సార్. ఇది ఈఎంఐ రిలేట్ కదా సార్, దీని గురించి మాట్లాడదాము. మీకు పే చేయాలని కాల్ చేస్తున్నామంటే ఇప్పుడు మీరు ఒక చిన్న రిక్వెస్ట్, ఆర్టీపీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మంత్ నేను టీటీపీ ఇచ్చేస్తాను, సరేనా సార్? అలా కుదరదు కదా సార్. చూడండి, మీరు ప్రీవియస్ ఎప్పటి నుంచి 3 years నుంచి మా కస్టమర్ ఉన్నారు సార్. మీరు ప్రతి నెల ఆన్ టైం పేమెంట్ చేశారు సార్, ఎప్పుడు డిలే చేయలేదు. అట్లీస్ట్ నేను చెప్పేది వినండి సార్, కన్విన్స్ చేయలేరు నాకు, ఇంపాసిబుల్ అది. కానీ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే సార్, నేను కూడా ఒప్పుకుంటాను. ఆర్టీపీ మెన్షన్ చేయండి. ఫర్దర్ ప్రాసెస్ ఏది ఉంటే మీరు చేసుకోండి, దాన్ని ఫేస్ చేసుకుని రెడీ ఉన్నారు సార్. అట్లీస్ట్ మీరు ట్రై చేయండి సార్, బిఫోర్ 30 ట్రై చేయండి సార్. మీకు ఫేక్ కమిట్మెంట్ ఇవ్వలేదు మేడం. మీకు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చి వేస్ట్, లాభం లేదు. ఎందుకంటే మీకు ఒక హోప్ ఉంటుంది, నేను చెప్తా, మీకు ఒక హోప్ ఉంటుంది. మంత్ ఎండ్ వరకు సోయన్స్ కస్టమర్ అనేది పేమెంట్ చేస్తున్నారు, ఒక్కసారి టచ్ చేద్దామని. అవునా కదా? ఆ హోప్ మీకు పెట్టాలని లేదు నాకు. ఓకే సార్, నేను ఒప్పుకుంటాను సార్. మీరు ఫాల్స్ కమిట్మెంట్ ఇయ్యరాదు అని అనుకుంటున్నారు సార్, నేను ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పేది ఒకసారి మీరు వింటారా సార్? చెప్పండి. ఇప్పుడు చూడండి సార్, మీరు ప్రతి నెల ఆన్ టైం పేమెంట్ చేశారు సార్. మీ క్రెడిట్ స్కోర్ కూడా ఎంత బాగా మెయింటైన్ చేశారు సార్. ఇంకా మీకు జస్ట్ ఈ మంత్ లేట్ చేస్తే సార్ మీకు మీ క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. మేడం ఒక చెప్పాలా మీకు స్ట్రేట్ గా చెప్తాను మేడం, స్ట్రేట్ గా చెప్తాను. నా క్రెడిట్ స్కోర్ మొత్తం 0 చేసేయండి. నా క్రెడిట్ స్కోరే వద్దు. ఆ క్రెడిట్ స్కోర్ ఉంటే ఏమైపోతుంది తెలుసా? నాకు లోన్స్ వస్తున్నాయి. ఆ లోన్స్ వచ్చే వల్ల నాకేమైనా చాలా ఇబ్బంది అయిపోతున్నాయి. నాకు డైలీ కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నా, మీరు కాల్స్ వచ్చింది. ఎంత డిస్టర్బ్ అవుతున్నా మేడం నేను. నాకు అసలు క్రెడిట్ స్కోరే వద్దు. నాకు మొత్తం దాన్ని సూసైడ్ చేసి మొత్తం చంపేది దాన్ని ఏడు గారికి. ఓకే సార్, కానీ ఓకే సార్, అది వదిలేయండి. అయితే మీ మ్యాండేట్ బ్యాంక్ ఉంది కదా సార్, అక్కడ నుంచి అయితే మీకు బౌన్స్ చార్జెస్ లేదా పెనాల్టీ చార్జెస్ అవకాశం నేను భరించుకుంటా మేడం, నో ఇష్యూ మేడం, నేను చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. మీరు జస్ట్ 18 days కి ఇట్లా నాకు అర్థం కావట్లేదు.
సార్ అలా కాదు సార్, మాకు మంచి కస్టమర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి మేడం మేము కాల్ ఇప్పుడు కూడా నేను మంచోని మేడం, మేడం ఇప్పుడు కూడా నేను మంచోని, కాకపోతే మంచోని దగ్గర కూడా మనీతోనే పని కాదు మేడం, డబ్బులతోనే పని కాదు మేడం. మరి ఇప్పుడు నాకు నా దగ్గర మనీ లేదు, మీరు ఎంత కన్విన్స్ చేసినా ఎంత మాట్లాడినా కానీ నా దగ్గర మనీ వస్తేనే పే చేస్తాం మేడం, లేదు నేను ఎట్లా పే చేస్తా చెప్పండి మీరే. ఓకే సార్, ఒప్పుకుంటా సార్. మీరు మీ దగ్గర 3 years నుంచి ట్రై చేయగలరు కదా మేడం. నేను మీకు ఏమనిపిస్తుంది కాదు మేడం, నేను ట్రై చేయాలని మీకు చెప్తున్నానా, మీకు ఏమనిపిస్తుంది, నేను ఎందుకు నా సివిల్ పోగొట్టుకోవాలని చూస్తాను, మీకు కాల్స్ రావాలని చూస్తాను చెప్పండి మీరే. అది కూడా కరెక్టే సార్, కానీ అట్లీస్ట్ మేము మా కస్టమర్స్ అప్డేషన్ తీసుకోవడానికి మేము కాల్ చేస్తుంటాం. మీరు ఒక పని చేయండి, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఆర్టీపీ మెన్షన్ చేయండి, దీన్ని నేను ఫర్దర్ గా చూసుకుంటాను, ఒకవేళ అయితే చేసేస్తాను, లేకుంటే నెక్స్ట్ మంత్ పక్కా. సార్ అదే సార్, అది సార్ మీరు ట్రై చేయండి సార్, మీకు అయ్యేంత వరకు ట్రై చేయండి. అట్లీస్ట్ ఇది 4,303 రూపీస్ కదా సార్, మీరు వేరే వాళ్ళ దగ్గర మనీ ఫండ్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీ ఫండ్ ఎప్పుడు వస్తుంది కదా సార్ వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు, అట్లీస్ట్ మీరు బౌన్స్ చార్జెస్ అవాయిడ్ చేయొచ్చు కదా సార్. మేడం అది మీరు నేను చెప్పేది కూడా కరెక్టే కదా సార్, మీరు చెప్పేది కరెక్టే, కానీ ఒక్క లోన్ క్లియర్ చేయడానికి ఇంకో లోన్ తీసుకోవాలా తప్పు మేడం, తీసుకోవద్దా? లోన్ తీసుకోవడం అప్పు కాదా మేడం? ఇప్పుడు ఎవరి దగ్గర, ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం ఫ్యామిలీ, అది అప్పు కాదా మేడం? చెప్పండి సార్. మీకు చూడండి క్లియర్ చేసుకోనికి మీరు ఏమైనా సజెషన్ ఇస్తున్నారంటే, సార్ మీరు ఎక్కడి నుంచి అయినా మీరు డబ్బులు తీసుకొని మా లోన్ క్లియర్ చేస్తారు, కనీసం 4,000 క్లియర్ చేస్తారు, అవసరమే మేడం నాకు? చెప్పండి, నేను చెప్పేది మీ మంచి కోసమే సార్. ఏం మంచి మేడం, మీరు చెడు కోసం చెప్తున్నారు మేడం. ఒక విషయం చెప్తాను, ఒక్క మాట అనిద్దా కదా, మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను సరే మీరు అన్నట్టు ఇప్పుడు నేను వేరే దగ్గర లోన్ తీసుకొని మీది పే చేస్తాను, మీ లోన్ మీకు వచ్చేస్తుంది, మరి వానికి ఎట్లా కట్టాలి నేను? సార్ నేను ఒక మాట చెప్పాను సార్, ఊరుకుంటారా మేడం డబ్బులు ఇచ్చిన తర్వాత? సార్ అట్లీస్ట్ వాళ్ళు ఒక కోటర్ తెచ్చినా గానీ వాళ్ళు మొత్తం జోకి పెగ్గులు వస్తారు, వాళ్ళు 4,000 రూపాయల కోసం ఊరుకుంటారా మేడం చెప్పండి? సరే మీరు అంటున్నారు కదా సార్ నెక్స్ట్ మంత్ మీకు ఫండ్ వస్తుందని, సో నెక్స్ట్ మంత్ మీకు ఫండ్ వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వచ్చు సార్. ఇక్కడ మీరు లేట్ చేస్తారంటే ఇక్కడ బౌన్స్ చార్జెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే ఫండ్ వచ్చినాక మీరు ఇంట్రెస్ట్ సహా పే చేస్తాను, సరేనా? మీరు టెన్షన్ పడే అవసరం లేదు మేడం, నేను ఉన్నా కదా ఇక్కడ. సార్ టెన్షన్ కాదు సార్, మీకు మీరు ఆన్ టైం పేమెంట్ చేశారు కదా సార్, ఈ మంత్ కూడా మీరు ఆన్ టైం పేమెంట్ చేయాలని అలా అనుకుంటున్నారు సార్, అంతే. మీకు నిజం చెప్తున్నా, మీరు వాస్తవం చెప్తున్నా, మీరు డిఆర్ఏ పర్సన్ అని నాకు అర్థమైంది, మీరు కన్విన్స్ చేసే తీరు నాకు బాగా నచ్చింది మేడం. కాకపోతే ఇదంతా డబ్బులతో పని, నాకు నా దగ్గర ఫండ్ లేదు, మీరు ఏం చేయలేదు. ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా ఎంతసేపు మాట్లాడినా అది అంతే, అది మన డాక్టైల్ ఉంటుంది కదా దాంట్ అయిపోయి నేను తుంకరే ఉంటాను, ఎంత చక్కగా నేను. నా దగ్గర ఫండ్ ఉంటేనే నేను పే చేస్తాను, ఫండ్ లేదు పే చేయలేదు కదా మేడం, అది చెప్తున్నా నేను, సరేనా? సార్ అయినా కూడా సార్ అట్లీస్ట్ మీ మంచి కోసమే చెప్తున్నా కదా, ట్రై చేయండి సార్, బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపల ట్రై చేయండి సార్. ఓకే సార్, ఓన్లీ ట్రై చేస్తా, ఒకవేళ వస్తే చేస్తా, లేకుంటే లేదు. ఓకేనా? ఓకే, మరి ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్.